హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశి వర్మ. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను వైజాగ్లో ఉండి కూడా ఏమీ ఎక్స్ప్లోర్ చేయడం లేదు, ఏ వీడియోస్ పెట్టట్లేదు కదా. సో ఈరోజు అయితే ఫస్ట్ టైం జూ పార్క్ అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫిల్టర్ కాఫీ అయితే తీసుకున్నాను. సో జస్ట్ నౌ స్టార్టెడ్. సో ఇప్పుడే జూ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో లోపలికి వెళ్ళాక చూపిస్తాను, అక్కడ మీరు అందరూ ఉంటారు. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరు ఏ జంతువులా కనిపిస్తున్నారో కూడా కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్స్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో ఇప్పుడే లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి జూ పార్క్ మ్యాప్. ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి ఏంటి అనేది రూట్ మ్యాప్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ యానిమల్ చూద్దాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 70 రూపీస్ అండ్ చిన్న వాళ్ళకైతే 40 రూపీస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ యానిమల్ వచ్చేసి క్రోకోడైల్ అనమాట. అక్కడెక్కడో చివర ఉంది, కనిపిస్తుందో లేదో కూడా తెలియదు మీకు వీడియోలో. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. చూసిన వెంటనే నాకు మడా ఫారెస్ట్ అయితే గుర్తొచ్చింది. కాకపోతే అక్కడైతే చెక్కతో చేస్తారు బ్రిడ్జ్, ఇక్కడైతే కట్టారు. ఇవి వచ్చేసి మంచినీటి మొసలు అంట. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ మానిటర్ లిజార్డ్ అంట. అంటే ఏంటనుకున్నారు? ఉడుము. చూడండి, చెట్టు మీద ఉంది. ఎక్కడుందా అని వెతుక్కుంటుంటే చెట్టు మీద అయితే కనిపించింది. చూసారా, ఇదిగోండి. నెక్స్ట్ ఇక్కడ రెప్టైల్స్ హౌస్ అని ఏదో ఉంది, అందుకనేసి లోపలికి వచ్చి చూశాను. ఇలా లోపలికి వచ్చి చూస్తే ఇవైతే ఉన్నాయి. దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అక్కడ కూడా ఏ నేమ్ రాయలేదన్నమాట. చూడండి, అసలు అది కదలట్లేదు, మెదలట్లేదు. చాలా పెద్దగా ఉన్నాయి. ఆ డోర్ మీద ఉంది, చూసారు కదా. ఇక్కడైతే లైన్గా 3 ఉన్నాయి. ఇది చూసిన వెంటనే నాకు మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే గుర్తొచ్చాము. మధ్యలో ఉన్నది నేను, అటు జ్యోతి, ఇటు వచ్చేసి మధుశ్రీ అనమాట. మీలో ఎవరైనా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మీ నేమ్స్ కామెంట్ చేయండి. మీ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు, చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ రాక్ పైథాన్ అంట. కేజ్లో ఉందో లేదో చూద్దాము. ఎస్, కేజ్లో అయితే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, అంత చీకటిగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాగరాజా అయితే ఉన్నాడు. సో ఇదైతే నాకు తెలిసి మీకు కనిపించదు, కాకపోతే వీటికి మేత మాత్రం చిన్న చిన్న కోడిపిల్లలు అయితే పెట్టారు. అది లోపలికి ఉంది. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకొక దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే జర్రిగొడ్డు. ఇదిగోండి, ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, టాప్ మీద. వీటికి మేత కోసం అయితే ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలను అయితే పెట్టారనమాట. కేజ్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నీటి ఏనుగు అన్నమాట. అది కూడా అక్కడ ఉంది, చూడండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఫుడ్ కోసం కూడా ఇక్కడ మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, చూడండి. ఫుడ్ అయితే ఎలా ఉంటుందో తెలీదు, మేమైతే ఏం తినడం లేదు, కానీ రెస్టారెంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలుగుబంటి. అలా అక్కడ పడుకొని ఉంది.
ప్రెజెంట్ అయితే అక్కడ ఒకటే కనిపిస్తుంది, ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తోడేలు, క్యానిస్ లూపస్ అంట దీని పేరు, సైంటిఫిక్ నేమ్. ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి అన్నీ, చాలా ఉన్నాయి చూడండి. ఇవి చూస్తే మీ ఫ్రెండ్స్లో ఎవరు గుర్తొస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జింకలు అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే అతను వాటికి ఫీడ్ చేస్తున్నారు. నాకు తెలిసి అవి అతన్ని ఏమి అనవనుకుంటా, డైలీ ఫీడ్ చేస్తూ ఉంటారు కదా, డైలీ వాటికి కూడా చూసి అలవాటు అయిపోతుంది. ఏ జంతువైనా మనం హాని చేస్తాము అని వాటికి అనిపిస్తేనే మన మీద దాడి చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాంథెరా లియో అంటే ఆసియాటిక్ లయన్ అన్నమాట. ఇక్కడ ఎక్కడుందో వెతుక్కోవాలి అడవిలో. అవి అడవుల్లో ఉంటాయి కనుక వాటి ఫుడ్ కోసం అవి వెతుక్కుంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు అవి యాక్టివ్గా ఉంటాయి. ఇలా జూ పార్క్స్లో ఉండడం వల్ల ఏంటంటే వాటికి ఫుడ్ కోసం సెర్చింగ్ అవసరం లేదు, టైం టు టైం వాళ్ళే తెచ్చి పెట్టేస్తూ ఉంటారు. అందుకని అది నాలా బద్ధకంగా అయిపోయి పడుకొని ఉంటుంది అన్నమాట ఎక్కడ పడితే అక్కడ. సో ఇప్పుడైతే వెతుకుదాం ఎక్కడుందో. నా సింహం కోసం ఆడుకోవడానికి అదైతే కట్టించారు, అదేంటో తెలియదు నాకు. కనిపించిందా మీకు? ఫుల్ జూమ్లోనే పెట్టాను, అయినా కనిపిస్తుందో తెలియదు. అదే ఉంది అక్కడ పడుకొని అయితే ఉంది. సో ఈ సింహాన్ని నేను ఎవరికి డెడికేట్ చేస్తాను అంటే మా డాడీకి. సో మా డాడీ కూడా ఎప్పుడు సింహంలా గర్జిస్తూనే ఉంటారనమాట. ఒక్కలే ఎప్పుడు కూడా సింగిల్గానే పోరాడుతూ ఉంటారు ఏ విషయంలో అయినా. మా డాడీతో అయితే పోలుస్తున్నాను సింహాన్ని. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్స్ అన్నమాట. చూడండి, నేను ఎప్పుడు చిన్న గ్రీన్ కలర్ ప్యారెట్స్ మాత్రమే చూశాను. ఇక్కడ కలర్ఫుల్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇందులో కనిపిస్తుందో లేదో, గ్లాస్లో లోపలైతే ఉంది. సారీ అండి, కనిపించడం లేదు ఇందులో. ఇక్కడ చూడండి లైట్గా కనిపిస్తుంది, చూసారా? ఎల్లో కలర్ ప్యారెట్ ఎంత పెద్దది ఉందో చూడండి. ఈ సౌండ్స్ అన్నీ కూడా ప్యారెట్స్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి మీద ఉన్నాయి. ఈ ప్యారెట్స్ ఉన్నాయి కదా, చూపించాను 2 లవ్ బర్డ్స్ అయితే ఉన్నాయి కదా. ఆ లవ్ బర్డ్స్ని అయితే నేను మా అమ్మమ్మ తాతయ్యతో పోలిస్తాను అనమాట. ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళ లవ్వే డిఫరెంట్ అసలు. చూడండి చాలా చెంపలు అయితే పట్టేస్తున్నాయి, కాళ్ళు కూడా చాలా పీకుతున్నాయి అనమాట. కానీ తప్పదు, వెళ్ళాలి నడుచుకొని. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, మనం హాఫ్ కూడా ఇంకా రాలేదు. మీకోసం అలా ఓపిక తెచ్చుకొని వెళ్తున్నాను. ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి, ఎల్లో కలర్ ప్యారెట్స్ లైన్గా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇది తెల్ల పులి, మ్యాక్సిమం మీకు కనిపించదు. అక్కడ వాటర్ తాగడానికి వెళ్ళి అక్కడైతే పడుకుని పోయింది. సో ఇదైతే నేను మా అక్కతో పోలిస్తాను అనమాట. ఎందుకంటే మా అక్క కూడా అంతే, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటుంది. ఓన్లీ నిద్ర విషయంలోనే కాదు, మేల్కొని ఉందంటే మాత్రం తను ఏమనుకుంటే అది సాధించే వరకు అయితే నిద్రపోదని. ఈవెన్ బైక్ మీద వెళ్ళినా కూడా మా అక్క నిద్రపోతూ ఉంటుంది. సో ఈ తెల్ల పుల్లని అయితే మా అక్కతో పోలుస్తున్నాను నేను. ఇక్కడ పడుకొని ఉన్న పులిని లేపడానికి అయితే చాలామంది చాలా విధాలుగా ట్రై చేశారు, కానీ అది అస్సలు లెగలేదు. కానీ దానికి డైలీ ఫీడ్ చేసి అతను వచ్చి ఒక్క అరుపు అరవగానే ఒక్కసారిగా లెగిసి లోపలికి వెళ్ళిపోయింది సైలెంట్గా కేజ్ లోపలికి. అది లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ తీసుకుంటుంది. అతను వచ్చి వేరే పులిని అయితే మళ్ళీ వదిలేరనమాట కేజ్లో నుంచి. ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తున్నాను కదా, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీకు ఎవరు గుర్తొస్తున్నారో కామెంట్ సెక్షన్లో వాళ్ళు ఏమైతే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి పెద్ద పులి చూడండి,
ఈ పెద్ద పుల్లని అయితే నేనైతే మమ్మీతో పోలుస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిరుత పుల్ అనమాట, లిపోర్డ్. చూడండి ఫోటో చూస్తూనే భయంకరంగా ఉంది. ఇంక రియల్గా ఎలా ఉంటుందో వస్తుంది చూడండి వెనకాల నుంచి స్లోగా. Here is the chimpanzee. చూడండి దీన్ని నేను ఎవరితో పోలిస్తాను తెలుసా? మై స్వీట్ బ్రదర్. ఎవరో మీరో చెప్పండి. నేను ఎవరికి డెడికేట్ చేస్తానో వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆల్రెడీ తెలుసు మా స్వీట్ బ్రదర్ ఎవరో. ఆ స్వీట్ బ్రదరే ఈ చింపాంజీ అనమాట. అండ్ హియర్ ఈస్ ద ఏషియన్ ఎలిఫెంట్. ఎస్, ఏనుగు. ఏంటి అంటే ఈ ఏనుగుని చూసైతే అంత ఎక్సైటింగ్గా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం తిరుపతి వెళ్ళినా ఇంకా చాలా చాలా టెంపుల్స్ దగ్గర ఏనుగులు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ పల్లెటూరులో కూడా కొండ ప్రాంతాల దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఏనుగులు. సో వర్షం అయితే పడిపోతుంది. ఇక్కడైతే మనం లాస్ట్ యానిమల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. సో మ్యాక్సిమం అంతా కవర్ చేశాను. కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళలేదు. కాళ్ళు అయితే చాలా నొప్పి వస్తున్నాయి అన్నమాట. అందుకని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి అవుట్ గేట్ అయితే ఇటు సైడ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.